ఈ ఫార్ములా ఈ రేస్లో ఏమీ లేదురా నాయన అంటే లేదు ఏదో ఒకటి ఉన్నది, ఎలకపోక్క తవ్వైనా దొరకబడదాం అనేది ఆలోచన. మరి ఈ సలహా ఎవరు ఇస్తాలో, రేవంత్ రెడ్డికి ముచ్చట ఎవరు చెప్తారో నాకైతే ఇప్పటికే అర్థం కాదు. ఫార్ములా ఈ కేసు వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. జరిగిన సంఘటనలు, జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే నిజమే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఫార్ములా ఈ రేస్ కేసుతో ఏం జరిగింది, ఫార్ములా ఈ రేస్ కేసును ఎలా మారింది అనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్నది. ఏది పగతోనే ఫార్ములా ఈ కేసు ఎట్లా అంటే, కేసు వెనుక అనేక సందేహాలు ఉన్నాయి. ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు డబ్బులు వెళ్తే స్కామా? ఇప్పుడు ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒకదానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే అది తప్ప, నేరం ఎట్లయితుందో అది ఎట్లా స్కామ్ అవుతుందో ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం చెప్పాలి. నా అకౌంట్లో ఉన్న డబ్బులు ఇంకొకరి అకౌంట్లోకి నేరుగా వెళ్ళినాయి, బై క్యాష్ కూడా వెళ్ళలే, అది స్కామ్ ఎట్లయితుంది? ఇది ఒకటి. రాష్ట్ర ఖ్యాతిని పెంచేందుకు ఈవెంట్ పెడితే అవినీతి, అఫీషియల్గానే ఈవెంట్ జరిగితే అవినీతి ఎలా జరిగినట్టు? దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఈవెంట్, వివిధ దేశాల నుంచి తరలి వచ్చిన టూరిస్టులు, ఈవెంట్తో పెరిగిన కోట్ల రూపాయల వ్యాపారం, రాష్ట్రానికి తరలి వచ్చిన వేల కోట్ల పెట్టుబడులు, ఇంత జరిగితే మరి అవినీతి ఎలా? రాజకీయ కక్షతోనే కేసినాడు. ఏం లేదు, అల్టిమేట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారసుడు కల్వకుంట్ల తారక రామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చాలా క్లారిటీగా కూడా, చిన్నప్పుడు బల్లే పంతులు పాఠాలు చెప్పిన తర్వాత హోంవర్క్ కానీ పరీక్షలల్లో ఏమైనా మార్కులు వస్తే బెత్తం తీసుకొచ్చా అంటే కట్టె తీసుకొచ్చి చింతపండు చేస్తాడు చూడు, చింతపండు చేస్తాడు కదా చదవమని మంచిగా. గట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపినందుకు ఈ ఫార్ములా ఈ కేసు అనే ఓ కేసు పెట్టి ఏదో ఒకటి చేయాలి, కానీ అల్టిమేట్గా డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇలా ఏం లేదురా ఆయన అంటే, అరే ఏదో ఉన్నది భయ్, మేము ఎందుకు, ఏదో ఒకటి ఉన్నది, కొండందవి ఎలకని దొరకబడతాం అన్నట్టుగా ఏదో ఉంది. ఈ ఫార్ములా ఈ కేసు అయినా కాళేశ్వరం అయినా ఏం లేదల్లా, ట్రస్ట్ మీ, అలా ఏం లేదు. ఫార్ములా ఈ కేసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా ఈ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించింది. అంతర్జాతీయంగా తెలంగాణ ప్రఖ్యాతి పెంచేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఈవెంట్లకు కేంద్రంగా ఉంటుందని చాటిచెప్పే అందుకు అప్పటి ప్రభుత్వం ఈ ఈవెంట్ను ఆర్గనైజేషన్ చేసింది. రాష్ట్రానికి గుర్తింపు రావాలని అనేక ప్రయత్నాలను చేసింది. అందుకే దేశ చరిత్రలో ఎవరు ఎప్పుడు నిర్వహించినటువంటి ఈ ఈవెంట్ను హైదరాబాద్కు తీసుకొచ్చి ఈ రేస్ నిర్వహించేందుకు ట్రాక్ లేకపోతే దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అద్భుతంగా నడిపిస్తే దీన్ని ఫార్ములా ఈ రేస్ కేసును ఇందులో ఏదో అవినీతి జరిగిందనేది, అవి అకౌంట్ టు అకౌంటే ట్రాన్స్ఫర్ అయిన పైసలు అయినా ఫార్ములా ఈ కేసులో ఏదో జరిగింది. ఏది మంచి కుక్కను పిచ్చి కుక్క అని ఎత్తారు కదా, గట్లనే ఏదో ఒక ఆరోపణ చేస్తుండే తప్ప ఇందులో ఏం లేదు. కొండం దవ్వి ఎలకను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టకపోతే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో నన్నే అడుగురి బాజాప్తి చెప్తున్నా. ఫార్ములా ఈ కేసులో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు ఏం లేదు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టడం, ఒక పార్టీని ఇబ్బంది పెట్టడం తప్ప మరి ఏం అంశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంతకు మించి ఏం లేదు ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించుర్రి. ఇగో వైఆర్టీవీ ఇది మనదే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుర్రి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలన్నా, ఏమైందన్నా ఎందుకు చేసుకోవాలంటే, ప్రజల పక్షాన నిలబడి కలబడి పూర్తి స్థాయిలో వాస్తవాలను అందించే ప్రయత్నం మాత్రమే మేము చేస్తాం. అబద్ధాలు గిట్లా ఏముండే. కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్